భార్యాభర్తలు మీరీయన గురించి ఏం పట్టించుకోకండి. మీరు అలా చూస్తూ నిల్చుండిపోయారేంటి? అవతల సమయం అవుతుంది. భక్తులు ఉపవాసం ఉంటే దేవుడికి నచ్చదు. బాబు సత్య, నువ్వు కూడా అలా వచ్చి కూర్చో. తలా ఒక పని చేస్తే పనులన్నీ త్వరగా అయిపోతాయి. అత్తయ్య గారు, మీరు భక్తిలో బాగా మునిగిపోయినట్టున్నారు. కారణం ఏంటంటారు? అమృత, ఆ పనికి మాలిన కాకి పిల్ల ఇంటి దగ్గర ఎలాంటి కష్టం పడుతుందో అది తలుచుకుంటుంటేనే నాకు తెగ సంతోషం వచ్చేస్తుంది. ఆ మీరున్నది గుళ్ళోనే అయినా ఇంట్లో అవస్థ పడుతున్న మంజు బాధ చూస్తున్నారన్నమాట. మీ దివ్య దృష్టి గొప్పదత్తయ్యో. అదొక్కతే ఈరోజు భోజనాలు తయారు చేయలేదు. అయ్యయ్యో, భోజనం తయారవ్వకపోతే ఇక్కడ మా నాన్న ఊరుకోరే, కోపంతో ఊగిపోతారు. ఇప్పుడెలా అత్తయ్యా? ఎలా ఏముంది, మొదటైతే ఆ కాకిని అందరూ తిట్టాలి, గొడవ పడాలి. అప్పుడు నా కళ్ళు చల్లబడతాయి. అయ్యో అత్తయ్య, మీకు మంజు మీద ఉన్న కోపం చల్లారొచ్చు. మా నాన్నకి టైం టు టైం భోజనం పెట్టకపోతే వీరంగం సృష్టిస్తాడత్తయ్యా. చాలా గొడవవుతుందే. ఇప్పుడే ఈ విషయం నాన్నకి చెప్పొస్తాను. ఏ ఆగవే, నోరు మూసుకొని ఇక్కడే కూర్చో. ఏం చేయాలనేది నాకు బాగా తెలుసు. ఏం చేస్తారత్తయ్యా? అక్కడ మీరన్నట్టు మంజు ఏ వంటలు ప్రిపేర్ చేయలేదనుకో, ఇంకేం చేస్తారు మీరు? ఏం చేయలేరు. ఓ పంచేవే. ఏంటది? ఇప్పుడు ఆ పనికి మాలిందొక్కదే కష్టపడుతుంది కదా, నువ్వు వెళ్ళి దాని కష్టంలో భాగం పంచుకో. పో, వెళ్ళు. అమ్మో, అంత గిఫ్ట్ నాకొద్దులే అత్తయ్యా. చెప్పండి చెప్పండి, ఏదో చెప్తున్నారు కదా. దీన్ని ఊ అంటే ఆ ఎమ్మెల్యే గారు వెనకేసుకొస్తున్నారు కదా. అవును. ఇప్పుడు ఎమ్మెల్యే గారికే తెలుస్తుంది దీనివల్ల ఎవ్వరికీ భోజనం దొరకలేదు అని, భక్తులు ఆకలితో ఉన్నారు అని. అప్పుడు ఎమ్మెల్యే గారు దీన్ని ఎలా వెనకేసుకొస్తారు? అమ్మో అత్తయ్య గారు, మీ తలకాయ ఎలా పనిచేస్తుందో. మీరే సీఎం పిఎం అవ్వాల్సిన వాళ్ళు. టైం వెనక్కి తన్ని విశ్వనాథం గారికి భార్య అయ్యారు అంతే. ఈరోజు ఆ యాక్సిడెంటల్ కోడలికి కంట్లో నుంచి కారేది నీరు కాదు, రక్తం కారుతుంది. సత్య, నువ్వు ఉల్లిపాయలు కొయ్. అమ్మాయి, సత్యకి కొయ్యడానికి ఉల్లిపాయలు కత్తి ఇవ్వు. దేవుడా. సత్య, పిలిచావా? నేను మనసులో దేవుణ్ణి తలుచుకున్నాను, మిమ్మల్ని పిలవలేదు. ఓహో, అలాగా. అయ్యయ్యో, ఉల్లిపాయలు ఎవరైనా అంత పెద్దగా కోస్తారా? సత్య చూడు, చిన్నగా తరుగుతున్నాడు. అరే, ఎంత చిన్నగా కోయాలి? చిన్న చిన్న పీసులుగా చెయ్యాలా ఏంటి? 50 ఏళ్ల నుంచి ఉల్లిపాయలు ఎలా కొయ్యాలో మీకు నేర్పిస్తూనే ఉన్నాను. అయినా మీకు కొయ్యడం రావడం లేదు. అన్నీ నీకు కావలసినట్టుగా రావు. నేను ఇలాగే కోస్తాను, నన్ను కొయ్యనివ్వు. అయితే ఇటివ్వండి, ఆ పని కూడా నేనే చూసుకుంటాను. ఇలా ఇవ్వండి. నేను వదలను. అరే, చెప్పేది వినండి, ఇవ్వండి. ఇప్పుడైతే ఇవ్వను. అబ్బా వదలండి. నేను వదలను. అబ్బా వదలండి.
మీరెందుకు గొడవ పడుతున్నారు? ఉల్లిగడ్డలు కొయ్యటం కూడా గొడవకు ఒక కారణమా? మరేం బాధపడకండి, మా సంసారం ఇలాగే సాగుతూ వస్తోంది. ఈ గొడవల్లో మాకు చాలా ప్రేమ ఉంటుంది. అరే పిల్లలు, జీవితంలో చిన్న చిన్న గొడవలు పడుతుంటేనే భార్యాభర్తల సంబంధం ఇంకా ఎక్కువ బలపడుతుంది. బుర్ర మీద చేయి పడితేనే కదా అందులో ఉన్న తాళం బయటపడేది. వేనని వేలితో పిలిస్తేనే కదా దాని నుండి తీయని స్వరం బయటపడేది. మేమిద్దరం ప్రతిరోజు గొడవ పడతాం, మళ్ళీ ప్రతిరోజు ప్రేమించుకుంటాం. మీ మధ్య కూడా ఇలాంటి గొడవలు అవుతాయి కదా? మీకు తెలియనట్టుంది, గొడవలే భార్యాభర్తల ప్రేమకు పునాదులు అంటారు. గొడవ పడితేనే సంసారం సుఖంగా సాగుతుంది. అలా అని పంతాలకు పట్టింపులకు పోయి గొడవలు ఉండకూడదు. మీరు కూడా మంచి భార్యాభర్తలు అవ్వాలంటే భార్యను ఏడిపించాలి, నవ్వించాలి, బుజ్జగించాలి. చూడండి, సుఖదుఖాల కలయిక తోడుగా ఉండే వాళ్ళలో ఒక ప్రేమనే చూడకూడదు. వాళ్ళ కోపం, ఆవేశం, వాళ్ళలో ఉన్న దుఃఖాన్ని కూడా చూడగలగాలి. అప్పుడే వాళ్ళలో ఉన్న ప్రేమ పొంగిపోతుంది. మీరు చెప్పండి, అప్పుడప్పుడు మీకు కూడా గొడవలు జరుగుతాయా లేదా? జరుగుతాయి. నిజమే, మా మధ్య అప్పుడప్పుడు గొడవలు జరుగుతాయి. అయితే మీరెప్పటికే మంచి భార్యాభర్తలై ఉండాలి. అయ్యో ఆగండి. ఏంటండి, మీ కన్నీళ్లు తుడవడానికే కదా నా చేతులున్నది.